బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలు కొరడా జులిపిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా జీవో పాస్ చేసి హైడ్రా వ్యవస్థ తీసుకొచ్చారు. హైడ్రాతో నగర వ్యాప్తంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చివేసేలా చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి నిర్మించినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. వెంటనే దాన్ని కూల్చివేశారు. ఈ ఘటన అప్పట్లో సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా సంచలనంగా మారింది. నిన్న పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హీరో నాగార్జునపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున తన ఆధ్వర్యంలో ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తనకు తానుగా ప్రభుత్వంకు అప్పగించారన్నారు. నగర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా తాను ప్రభుత్వానికి సహకరిస్తా అని చెప్పారన్నారు. నాగార్జున స్వయంగా ముందుకు రావడం అభినందనీయమన్న రేవంత్, ఆయన రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో అని ప్రశంసలు కురిపించారు. రేవంత్ నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు రోడ్ల మీదకి రాలే. నీళ్లు ఉండాల్సిన చెరువులను, కుంటలను, నాలాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో అసలేం జరిగింది? నాగార్జున స్వచ్ఛందంగా 2 ఎకరాల భూమి సరెండర్ చేశారన్నది ప్రధాన ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డి అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. సీఎం కామెంట్స్ పై నాగార్జున మాత్రం రియాక్ట్ కాలేదు. కూల్చివేతల తర్వాత నాగార్జున సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన కుమారుడి పెళ్లికి సైతం ఆహ్వానించారు. తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో సైతం వీరు కనిపించారు. మరి ఇప్పుడు సీఎం కామెంట్స్ వెనుక అర్థం ఏంటన్నదే హాట్ టాపిక్ గా మారింది. నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, 2024 ఆగస్టు 24వ తారీఖున అటు మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అది ఎన్ కన్వెన్షన్ ఎవరితో కాదు, అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి, వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో ఎన్ కన్వెన్షన్ నడుస్తుంది. 2005 నుంచి కూడా అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న తుమ్మిడి చెరువుని ఆక్రమించి అనేక నిర్మాణాలు జరిగాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన అటు వాళ్ళు న్యాయస్థానాలలో కూడా వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అటు తుమ్మిడి చెరువులో ఉన్న ఆ తుమ్మిడి చెరువు బఫర్ జోన్లో FTLలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దీనిపైన అటు రాజకీయంగా కూడా విమర్శలు, ప్రతి విమర్శలు పెద్ద ఎత్తున నెలకొన్నాయి. కానీ ఆ తర్వాత నాగార్జున ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాలలో ఉంది. దాదాపుగా అందులో 1 ఎకరా 30 కుంటలు భూమి FTL పరిధిలో ఉంది. 2 ఎకరాల బఫర్ జోన్లో నిర్మాణాలు జరిగాయి, అక్రమ నిర్మాణాలు జరిగాయి. 3 ఎకరాల 30 కుంటల చెరువు FTL భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు ఎప్పటి నుంచో కూడా అటు ఎన్ కన్వెన్షన్ మీద ఉన్నాయి. అయితే దీనిపైన అటు హైడ్రా విచారణ జరిపింది, అప్పుడున్న నిర్మాణాలన్నీ కూల్చివేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మొత్తం అక్కడ మళ్ళీ ఒకసారి రీసర్వే చేశారు. నిజంగానే తుమ్మిడి చెరువుని ఆక్రమించి ఏదైతే నిర్మాణాలు జరిపారో అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. జరిగిన పొరపాటుకి నాగార్జున కూడా ఆయన తెలుసుకున్నారు. స్వయంగా తానే ఆ 2 ఎకరాలను ఏదైతే తుమ్మిడి చెరువు నీళ్ళల్లోకి ఆ నిర్మాణాలు జరిపి ఉన్న స్థలం ఉందో ఆ చెరువులో ఉన్న స్థలాన్ని అంతా కూడా తిరిగి ప్రభుత్వానికి అందజేశారంటూ ముఖ్యమంత్రి నిన్న చెప్పారు. ఇటువంటి చర్యతో ఖచ్చితంగా నాగార్జున నిజం రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నారంటూ ఆయన ప్రశంసించారు. కానీ వాస్తవానికి అటు కూల్చివేసిన సమయంలో నాగార్జున పైన కావాలనే కక్షపూరితంగా వ్యవహరించారనే విమర్శలు పెద్ద ఎత్తున చేశారు. కానీ ఆ తర్వాత నాగార్జున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలు సందర్భాలలో కలిశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అందాల పోటీలలో, ప్రపంచ సుందరుల పోటీల్లో కూడా నాగార్జున యాక్టివ్ రోల్ పోషించారు. ఇవన్నీ కూడా నిన్న అటు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేదాకా కూడా నాగార్జున తనకు ఆక్రమించిన 2 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన విషయాన్ని ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పలేదు. ప్రస్తుతం ఇదే చర్చ కొనసాగుతుంది. నిజంగానే నాగార్జున చేసిన చర్య ఏదైతే వెనక్కి భూమిని తిరిగియడం అనేది నిజంగా కూడా అభినందనీయం. ఇప్పటికే ఇంకా అనేక ప్రాంతాలలో చెరువు భూములను ఆక్రమించి FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అటు పర్యావరణ రక్షణకు కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి నిన్న చెప్పారు. ఇప్పటికే అటు పర్యావరణం రక్షించడం కోసమే హైడ్రాని ఏర్పాటు చేసాం. చెరువుల్లో ఆక్రమించి ఇల్లు కట్టడం ద్వారా పర్యావరణం నాశనం అవుతుంది. అది మనకు ప్రజలకు కూడా నష్టం చేకూరుస్తుంది. భవిష్యత్తులో ఏదైనా వరదలు వచ్చిన సమయంలో అవన్నీ కూడా పొంగి రోడ్లపైకి రావడం, తద్వారా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటినన్నింటినీ నిరోధించడానికే హైడ్రా కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు నాగార్జున తీసుకున్న నిర్ణయంతోనైనా మరికొందరు మారి ముందుకొస్తారన్న ఉద్దేశంతోనే నిన్న అటు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద అటు నాగార్జున తీసుకున్న నిర్ణయం ఏదైతే 2 ఎకరాల భూమిని వెనక్కి ఇవ్వాలనే నిర్ణయం పైన మాత్రం అటు అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.